హలో మోనిక్స్ ఫ్యామిలీ మెంబర్స్, మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే జరిగాయి అనమాట. మోనిక్స్కి సంబంధించి ఈ యాప్లో ఏమేమి అప్డేట్స్ జరిగాయి ఏంటనేది మనకు ఒక లిస్ట్ అయితే వచ్చిందనమాట. ఆ లిస్ట్లో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్డేట్స్ మొత్తం కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సింధు క్రిప్టో వరల్డ్ అనే ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మోనిక్స్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి, కాబట్టి ఫాలో అవుతుండండి. ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మోనిక్స్లో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే జరిగాయి అన్నమాట. ఆ అప్డేట్స్ అనేవి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లాగిన్లో అయితే కొన్ని అప్డేట్స్ జరిగాయి అన్నమాట. అదేంటంటే ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు అనేటటువంటి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీ పాస్వర్డే మీ యొక్క పాస్కోడ్ అనమాట. పాస్కోడ్ మనకు తెలుసు కదా, మనం స్టార్టింగ్లో పెడతాం, సేమ్ అదే మన పాస్కోడే మన పాస్వర్డ్ అని అయితే చెప్తున్నారు. లాగిన్ అయ్యాక చేంజ్ పాస్వర్డ్లో మీ పాస్వర్డ్ని సులభంగా మార్చుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉందంటే మీ ఈమెయిల్ మరియు పాస్వర్డ్తో త్వరగా కొత్త అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కాబట్టి అంతకుముందు మనకి అప్డేట్స్ లేవండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ ఆప్షన్స్ అనేవి కొన్ని చేంజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అదేంటంటే మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి వాట్సాప్ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. మన వాట్సాప్లోకి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకి నెంబర్ అనేది అప్డేట్ అట్లా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. వేరే నెంబర్ చేంజ్ చేసుకోవడం అట్లా మొత్తం యాప్లో మనకి ఇక్కడ హై లెవెల్ సెక్యూరిటీ అందుబాటులో ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఓవర్ వ్యూ ఏంటంటే స్పాట్ మరియు ఫండింగ్ ఆప్షన్స్ యాక్సెస్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. P2P ట్రాన్సాక్షన్ సపోర్ట్ ఉంది, దానికి ప్రత్యేకంగా ఫండింగ్ వ్యాలెట్ కూడా ఉందని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తగా క్లియర్గా ఈజీగా ఉపయోగపడేటటువంటి కొన్ని ఫీచర్స్ అనేవి ఇంటర్ఫేస్ అనేవి రావడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్గాట్ పాస్వర్డ్. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతారు కదా చాలామంది, పాస్వర్డ్ నోట్ చేసుకోమన్నా చేసుకోరు, వాళ్ళ గురించి అనమాట ఈ ఆప్షన్. ఫర్గాట్ ఆప్షన్తో వెంటనే రీసెట్ చేసుకోవచ్చు, ఇదొక మంచి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అప్డేట్. అంతకుముందు సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ ఏంటండి మాకు అర్థం కావట్లేదు, యాక్టివేషన్ కదా మేము చేసుకునేది అని చాలామంది కన్ఫ్యూజ్ అవడం వల్ల ఇక్కడ మనకి ఈ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఆ పదాన్ని తీసేసి బై ఎంఎన్సీగా అప్డేట్ చేశారనమాట ఈ ఆప్షన్ని. కాబట్టి మనకి సబ్స్క్రిప్షన్ దగ్గర బై ఎంఎన్సీ అని ఆప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేకింగ్ ఇక్కడ రీడీమ్ ఆప్షన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్. హోమ్ పేజ్ మీద ఉన్న బెల్ ఐకాన్ ద్వారా అన్ని నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ వస్తుంది కదా ఎంఎన్సీ, దాని దగ్గర బెల్ షేప్తో ఒక ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయి అంటే నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ కావచ్చు, మన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, రకరకాలు ఏవైతే ఆ యాక్టివిటీస్ జరిగాయి అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి అవన్నీ మనం నోటిఫికేషన్స్లో చూసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. మెయిన్గా చెప్పేది ఏంటంటే లాంచింగ్ డేట్ గురించి చూసుకున్నట్లయితే చాలామంది లాంచింగ్ ఎప్పుడవుతుంది అనేది ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి. లాంచింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి December 1 నుంచి 5 లోపల లాంచింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకు డిలే అయింది అని చూసుకుంటే మనకి బ్యాంకాక్లో లాంచింగ్ అవుతుందని అయితే చెప్తున్నారు కదండి. బ్యాంకాక్ వెళ్ళడానికి అయితే చాలామందికి పాస్పోర్ట్స్ అయితే కొంచెం టైం అనేది పట్టే విధంగా అయితే ఉంది. కాబట్టి కొన్ని సెక్యూరిటీస్ కూడా టైం అనేది కావాలి, కొన్ని రూల్స్ కోసం కూడా టైం అనేది తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు December 1 నుంచి 5 లోపల లాంచింగ్ డేట్ కన్ఫర్మేషన్ అనేది వచ్చే విధంగా అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ఈసారి మాత్రం. కాబట్టి ఇది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత ఫాస్ట్గా జాయిన్ అయినట్లయితే అంత బెనిఫిట్ అనేది ఉంటుందండి. మీరు కొంచెం లేట్ చేసినా కూడా ఒక 3 months 6 months వెనక్కి వెళ్ళిపోతారు.
ఇంకా అంతేకాకుండా రేపు కొన్ని అప్డేట్స్ అనేవి చెప్తాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇంకా మోనెక్స్లో జాయిన్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. జాయిన్ అయిన వాళ్ళేనండి, అంటే జాయిన్ అయ్యే వాళ్ళే మాత్రమే. చాలామంది వేరే వేరే డౌట్స్ కోసం అడుగుతున్నారు ఫోన్ చేసి, మా టైంని వేస్ట్ చేయొద్దు. కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఇంకా మా టీంలో జాయిన్ అయితే మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. మేము ఎప్పుడైనా సరే రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తాము. కాబట్టి ఇదైతే గమనించండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.